Good evening, guys. Good evening, sir. Any doubt? Anyone? Please confirm once. Any doubts? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్? Yes, sir. Okay, very good. ఇక్కడ ఉండే టాప్ చేయి. ఓకే. ఓకే, సో నెక్స్ట్ చూడండి, పేజ్ నెంబర్ 30. పేజ్ నెంబర్ 30 ఓపెన్ చేయండి. యా, మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ చెప్పండి. ట్రేడింగ్ అంటే ఏంటి? ట్రేడింగ్ని ఎందుకు యూజ్ చేస్తారు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రేడింగ్? ట్రేడింగ్ అంటే ఏంటి అసలు? ఎనీ ఐడియా? నో ఐడియా? హలో. No, sir. Idea లేదు, sir. ఓకే, సో ట్రేడింగ్ అంటే ఏంటంటే బయ్యింగ్ అండ్ సెల్లింగ్. ఇక్కడ ఐటమ్స్ని అమ్మడం కొనడం జరుగుతుంది. ఐటమ్స్ని అమ్మడం కొనడం. తర్వాత ఇక్కడ మనం పర్టికులర్గా ఒక 5 lakhs 10 lakhs పెట్టి బిజినెస్ స్టార్ట్ చేస్తాం. చేసిన తర్వాత అసెట్స్ పర్చేజ్ చేస్తాం మన బిజినెస్ కోసం ఉపయోగించుకోవడానికి. చేసిన తర్వాత పర్టికులర్ వన్ టైప్ ఆఫ్ బిజినెస్ మనది ఉంటుంది. అంటే ఏంది? ఫర్నిచర్ షాప్ కావచ్చు, మొబైల్ షాప్ కావచ్చు, కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు, ఓకే, మెడిసిన్ ట్యాబ్లెట్స్ కావచ్చు. మనము హైదరాబాద్కో బెంగళూరుకో వెళ్ళి ఒక 5 లక్షలకో 10 లక్షలకో సరుకు పర్చేజ్ చేసి మనము మార్కెట్లో దాని మీద ప్రాఫిట్ యాడ్ చేసుకొని సేల్ చేస్తాం. సో నిన్నటి ప్రాబ్లం వరకు మనం చేసింది సర్వీస్ ఓరియంటెడ్. ఈరోజు చేసేది ఇన్వెంటరీ. ఇన్వెంటరీ అంటే ఐటమ్స్ వస్తాయి దీంట్లో. మీరు జిఎస్టీ ప్రాబ్లం చేశారు కదా, ఇంకా అదే విధంగా చేయాలి. ఓకే, జిఎస్టీ నెంబర్స్ ఉంటాయి, సప్లయర్స్కి ఉంటాయి, కస్టమర్స్కి ఉంటాయి. సో మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చెక్ చేసుకుంటూ మనం సేమ్ సర్వీస్ ఎలా చేస్తారో అలా ఇయర్ మొత్తం ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకుంటూ మంత్లీ ప్రాఫిట్ అండ్ లాస్ చూసుకుంటూ అది లాస్ట్లో ఎండింగ్లో కూడా దీంట్లో కూడా కంపెనీ స్ప్లిట్టింగ్ చేయొచ్చు. అది ఎలా అనేది చూద్దాం. దీంట్లో ఏంటంటే మనకి ఫ్రీ ఐటమ్స్ వస్తాయి. ఫ్రీ ఐటమ్స్ వచ్చినప్పుడు ఎలా ఎంటర్ చేసుకోవాలి, డిస్కౌంట్స్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, శాలరీ అడ్వాన్సెస్ ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలి, ఇవన్నీ కూడా దీంట్లో యాడ్ అవుతాయి. ఓకే, చూడండి, న్యూ కంపెనీ క్రియేట్ చేస్తున్నాను. ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. కంట్రోల్ ఏ. నిన్న చేసిన సర్వీస్, ఈరోజు ఇన్వెంటరీ. ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, సెకండ్ ఆప్షన్ నో. తర్వాత మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. ఇంకా జిఎస్టీ కూడా వేసి పెట్టాలి. ఇంకా ఆంధ్రప్రదేశ్ రెగ్యులర్, ఇక్కడ కంపెనీ జిఎస్టీ నెంబర్ ఇవ్వాలి. అది మీరు పూర్తిగా ఇచ్చుకోండి. నేను జస్ట్ 37 ఇచ్చాను. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. డైరెక్ట్గా ఓచర్స్లోకి వచ్చాను, రిసిప్ట్ తీసుకున్నాను. డేట్ మార్చండి. ఇక్కడ జూలై నుంచి, అంటే మన ఇండియాలోకి 1 జూలై 2017లో కదా మనకి జిఎస్టీ వచ్చింది. ఇక్కడ జూలై మంత్ నుంచి ఇచ్చాను 17. ఇయర్ అవసరం లేదు, ఇయర్ ఇదే తీసుకోండి, మంత్ డేట్ తీసుకోండి చాలు. ఆల్ టు సి. క్యాపిటల్ అకౌంట్, కంట్రోల్ ఏ, 15 lakhs. ఇక్కడ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్, ఆల్ టు సి. కంట్రోల్ ఏ. తర్వాత క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్, కంట్రోల్ ఏ. తర్వాత పేమెంట్, ఆల్ట్ సి. ఫర్నిచర్ అండ్ ఫిక్స్డ్ అసెట్స్,
1,50,000. కంట్రోల్ ఏ. తర్వాత మళ్ళీ పేమెంటే ఆల్ట్ సి. ఎస్డి ఆఫీస్ డిపాజిట్స్ కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. మళ్ళీ పేమెంట్సే ఆల్ట్ సి. సెల్ ఫోన్ ఫిక్స్డ్ అసెట్స్ 5,500 మళ్ళీ డెబిట్ చేయండి ఆల్ట్ సి. కంప్యూటర్ ఫిక్స్డ్ అసెట్స్ మళ్ళీ డెబిట్ చేయండి ఎలక్ట్రికల్ ఫిట్టింగ్స్ ఫిక్స్డ్ అసెట్స్ 5,000 ఆల్ట్ సి. మోటార్ వెహికల్ 50,000. ఓకే. సో ఇప్పుడు A to Z రేట్స్ నుంచి పర్చేజ్ చేస్తున్నాం. పర్చేజ్ ఆల్ట్ సి. సండ్రీ క్రెడిటార్స్ 37 అక్కడ మీరు పూర్తిగా ఇచ్చుకోండి. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. క్రియేట్ పర్చేజ్ పర్చేజ్ అకౌంట్స్ గూడ్స్ అని తీసుకోండి ఆల్ట్ సి. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ గ్రూప్ తీసుకుంటున్నా. స్టెబిలైజర్స్ అని గ్రూప్ పెడుతున్నాను ఆల్ట్ సి. కంట్రోల్ ఏ. కేటగిరీస్ ఏం లేవు ఆల్ట్ సి. ఎన్ఓఎస్ నంబర్స్ అక్కడ ఉన్న హెచ్ఎస్ఎన్ నెంబర్ మీరు ఇచ్చుకోండి. పర్సెంటేజ్ ఎంత 28. క్వాంటిటీ 100 రేట్ 600. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి ఆల్ట్ సి. ఫస్ట్ మెటీరియల్ మీకు తెలియదు కాబట్టి డ్యూటీస్ అండ్ ట్యాక్స్ నేనే ఇచ్చాను అన్నమాట. ఇక్కడ మీరు జిఎస్టీ నెంబర్ ఉందంటే ఆటోమేటిక్గా తీసుకోవాలి. వచ్చింది అక్కడ 76,800 టోటల్ వాల్యూ సేవ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ A to Z దగ్గర నుంచే మళ్ళీ కొన్ని ఐటమ్స్ పర్చేజ్ చేసాం. కంట్రోల్ ఏ. కంట్రోల్ ఏ. సో లో కెపాసిటీ స్టెబిలైజర్స్ పంప్స్ అనే గ్రూప్ చేస్తాను. %. ఇంతే స్పీడ్గా మీరు చేయాలి వర్క్ చేసేటప్పుడు. టోటల్ అమౌంట్ వచ్చిందా 3,39,950. తర్వాత కాంట్రా క్యాష్ టు పెట్టి క్యాష్ క్యాష్ ఇన్ హ్యాండ్. తర్వాత పేమెంట్ డ్రాయింగ్స్ తర్వాత మళ్ళీ డెబిట్ చేశాను
Alt C, carriage inverse. సో ఇక్కడ వచ్చేసి 500. నెక్స్ట్ సో ల్యాండ్ పర్చేజెస్, చెక్. ఓకే, ఇలా మనం మంత్లీ ఎంటర్ చేసుకోవాలి. వెళ్ళి డే బుక్లో వెళ్ళాలి, మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్నీ ఇక్కడ కనబడతాయి. ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1. నెట్ లాస్ మనకి 500. పేజీ నెంబర్ చూడండి. పేజీ నెంబర్ 42. నెట్ లాస్ 500. ఫంక్షన్ కీస్ గ్రూప్స్లో ఎడ్ చేసి ఇక్కడే ఇచ్చి ఉంటాను, కావాలంటే చూసుకోవచ్చు. పేజీ నెంబర్ 48. గ్రూప్స్లో ఎడ్ చేసి ఇక్కడే ఉంటాయి. తర్వాత ఫంక్షన్ కీస్ 50. మీకు ఏమైనా డౌట్స్ వస్తే ఇక్కడికి వెళ్ళి చూసుకోవచ్చు. అన్నీ కూడా బ్యాక్ సైడ్ ఇచ్చి ఉంటారు. తర్వాత ఆగస్టు మంత్ చూడండి. ఆగస్టు మంత్ ఏమైనా డౌట్స్ ఉన్నాయో చూడండి. ఇంకా సేమ్ స్టాక్ సమ్మరీ, ఆల్ట్ F1 చూసుకుంటారు. కాన్ఫిగర్, సో ఓన్లీ పర్చేజ్ చేసాం కాబట్టి పర్చేజ్ మాత్రం చూపిస్తుంది. సో అవుట్ ఇంకా సేల్స్ ఏం చేయలేదు కాబట్టి ఎంటీ, క్లోజింగ్ బ్యాలెన్స్ అలాగే ఉంటుంది. తర్వాత డాష్ బోర్డ్, సో క్యాష్ ఇన్ హ్యాండ్, బ్యాంక్ బ్యాలెన్స్, కరెంట్ అసెట్స్ అండ్ కరెంట్ లయబిలిటీస్, గ్రాస్ లాస్, నెట్ లాస్, సేల్స్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్స్ అన్నీ కూడా ఉంటాయి. కామన్ డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, అకౌంట్ బుక్స్, పేమెంట్ రిజిస్టర్స్, రిసిప్ట్ రిజిస్టర్స్, సేల్స్ ఏం లేదు, పర్చేజ్. జిఎస్టీ రిపోర్ట్స్ కామన్గా చూస్తారు. మనం చేసేది డూప్లికేట్ కాబట్టి ఇక్కడ మీకు షో చేయదు. ఒరిజినల్ అకౌంట్స్ అయితే షో చేస్తాయి. నెక్స్ట్ మళ్ళీ ఓచర్స్, డేట్ మార్చుకోవాలి 1/8. ఓకే, సో డన్. నెక్స్ట్ మంత్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. ఆగస్టు మంత్లో ఏమైనా డౌట్ ఉన్నాయేమో చూడండి. ఆగస్టు మంత్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఇష్యూడ్ ఏ చెక్ టు A to Z ట్రేడర్స్. అక్కడ చూడండి, యాక్చువల్గా మనం పర్చేజ్ చేసాం A to Z ట్రేడర్స్ నుంచి పేమెంట్ కదా. ఇప్పుడు వాళ్ళకు డబ్బులు పే చేస్తున్నాం అనుకోండి. సో అమౌంట్ ఎంత ఇస్తున్నాం అక్కడ? 3,96,500. అందుకు గాను వాళ్ళు మనకు 2000 డిస్కౌంట్ ఇచ్చారు. సో అది క్రెడిట్లో తీసుకోవాలి. ఆల్ట్ C, డిస్కౌంట్ రిసీవ్డ్, ఇండైరెక్ట్ ఇన్కమ్, కంట్రోల్ A 2000. ఇక్కడ వచ్చేసి ఐసిఐసిఐ బ్యాంక్, యాక్సెప్టర్ను సేవ్. ఇలా అంటే మనం ఎవరికైనా డబ్బులు పే చేస్తూ ఉంటే వాళ్ళు మనకు డిస్కౌంట్ ఇచ్చారు అంటే మనం ఇలా ఎంటర్ చేసుకోవాలి అట్ ఏ టైం. ఓకే, అది ఆగస్టు. సెప్టెంబర్లో చూడండి ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. సెప్టెంబర్ జావా ట్రేడింగ్ కంపెనీ క్రెడిట్ సేల్ చేస్తున్నాం F8. మంత్లీ డేట్ మార్చుకోండి, డేట్ మ్యాండేటరీగా మార్చుకోవాలి. ఆల్ట్ C. కంట్రోల్ A, సేల్స్ అకౌంట్స్. ఓకే, high capacity stabilizers 25 900,
కెపాసిటీ స్టెబిలైజర్స్ 32,500. దాని కింద సిజిఎస్టీ హెచ్జిఎస్టీ టోటల్ 1 lakh. ఇక్కడ చూడండి సబ్మెర్సిబుల్ కదా, సారీ, $25,900. తర్వాత 32,500. చూడండి కింద 107,550 వచ్చిందా. ఎస్కేప్. తర్వాత 26 శాలరీ అడ్వాన్స్ ముందుగా తీసుకున్నాం అంటే పేమెంట్ తీసుకోవాలి. ఆల్ టు సి శాలరీ అడ్వాన్స్. కరెంట్ అసెట్ తీసుకోవాలి. కంట్రోల్ ఏ. అమౌంట్ ఎంత ఇక్కడ 2,000. ఓకే. ఇంకా తర్వాత 27 ప్రీపెయిడ్ ఇన్సూరెన్స్ కరెంట్ అసెట్, కన్వేయన్స్ ఇండైరెక్ట్, షాప్ మెయింటెనెన్స్ ఇండైరెక్ట్, ఎలక్ట్రిసిటీ ఇండైరెక్ట్ అన్నీ డెబిట్ చేసి పెట్టి క్యాష్ క్రెడిట్ చేయాలి. పేమెంట్లోనే తీసుకోవాలి పేమెంట్. ఓకే. తర్వాత అక్టోబర్ చూడండి. ముందు శాలరీ అడ్వాన్స్ తీసుకున్నావు కదా 2,000. ఆ 2,000 అమౌంట్ నెలకు 500 లెక్కన 4 నెలలు పట్టుకోమని చెప్పాడు. ఓకే, ఇది కూడా పేమెంట్లో తీసుకోండి. ఫస్ట్ శాలరీ ఆల్ టు సి, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ వచ్చేసి 11,500. కింద శాలరీ అడ్వాన్స్ 500. శాలరీస్ 11,500. శాలరీ అడ్వాన్స్ అంటే 2,000 అడ్వాన్స్ తీసుకున్నాడు. ఆ 2,000 4 నెలలకు 500 పట్టుకోమని చెప్పినాడు. ఓకేనా. అప్పుడు ఇలా ఎంటర్ చేసుకోవాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే. ఇక్కడ చూడండి నెక్స్ట్ 31 ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. పర్చేజ్ ద ఫాలోయింగ్ గూడ్స్ ఫ్రమ్ రాజా ట్రేడర్స్. ఇక్కడ హై కెపాసిటీ, లో కెపాసిటీ, క్వాంటిటీ 50, 20 ఉన్నాయి. ఫ్రీ ఐటమ్స్ 4 ఉన్నాయి. టోటల్ క్వాంటిటీ 55, 24. బట్ కానీ 50, 20కి మాత్రమే వాళ్ళు మనకి ఏమి ఇచ్చారు, క్యాలిక్యులేషన్ చేసి ఇచ్చారు. అంటే మిగతా 9 ఐటమ్స్ ఫ్రీగా ఇచ్చారు. అప్పుడు మనం పర్చేజ్లోకి వెళ్ళి F11కి వెళ్ళాలి. F11కి వెళ్ళి ఇక్కడ మనం ఏం చేయాలి, యూజ్ సపరేట్ యాక్చువల్ అండ్ బిల్లుడ్ క్వాంటిటీ కాలమ్స్ ఇన్వాయిసెస్, ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. ఆ ఆప్షన్ వేసి పెడితే ఫార్మాట్ మారిపోతుంది. ఫార్మాట్ ఎలా మారుతుందో కంట్రోల్ ఏ. చూడండి ఫార్మాట్ ఇలా మారిపోతుంది. ఆల్ టు సి రాజా ట్రేడర్స్. హై కెపాసిటీ స్టెబిలైజర్స్ యాక్చువల్ వచ్చేసి 55, బిల్లుడ్ వచ్చేసి 50, రేటు 650. ఆ ఫ్రీ ఐటమ్స్ ఎక్కడ ఉంటాయి సార్ అంటే అవి కనిపించవు. ఇక్కడ 24 టోటల్గా 51,840. ఫ్రీ ఐటమ్స్ వచ్చాయంటే ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూడండి పెయిడ్ బై చెక్ టు పసిఫిక్ మర్చెంట్స్. మీరు లాస్ట్ మంత్లో పసిఫిక్ వాళ్ళ దగ్గర నుంచి పర్చేజ్ చేసి ఉంటారు. వాళ్ళకు మీరు డబ్బులు పే చేస్తున్నారు. లేటుగా పే చేసినందుకు గాను వాళ్ళు ఏం చేశారు, మీకు ఇంట్రెస్ట్ వేశారు. సో పసిఫిక్ ప్లేస్లో నేను A to Z తీసుకుంటున్నాను. మీరు పసిఫిక్ తీసుకోండి. 6,45,450. మళ్ళీ డెబిట్ చేయండి. డెబిట్ చేసి ఇంట్రెస్ట్ పెయిడ్ అని చేయండి. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 1945. సో ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా ఎంటర్ చేయాలి. ఎందుకంటే మనం ఎవరికైనా లేటుగా అమౌంట్ పే చేసామంటే వారు ఇంట్రెస్ట్ వేసినప్పుడు సో అసలు అమౌంట్తో పాటు ఎక్స్ట్రా మళ్ళీ ఇంట్రెస్ట్ కూడా పే చేయాలి. అలా సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు ఇలా ఎంటర్ చేయాలి.
మనం ఎవరికైతే డబ్బులు పే చేయాలి, మనం అంటే మన బిజినెస్. తర్వాత సేల్స్లో కూడా ఫ్రీ ఐటమ్స్ వచ్చాయి. జావా, కంట్రోల్ ఏ హై కెపాసిటీ స్టెబిలైజర్స్ టోటల్ 22, బిల్ వచ్చి 20, 750. తర్వాత లో కెపాసిటీ 6, 5, 450. ఈజిఎస్టీ, హెచ్జిఎస్టీ టోటల్గా 22,080 రూపీస్. ఇలా ఎంటర్ చేయాలి. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ డేటా టెక్ సర్వీస్ కూడా అంతే. ఓకే, 36, 37 రెండు F6 వస్తాయి. పైన అప్పుగా సేల్ చేసాం కాబట్టి కింద డబ్బులు ఇస్తున్నారు, రిసిప్ట్లో పోస్ట్ చేస్తాం. తర్వాత నవంబర్ 41 డిస్కౌంట్ ఇచ్చాడు, ఫ్రీ ఐటమ్స్ పోయినాయి. అప్పుడు ఏం చేయాలి, మనం ఫ్రీ ఐటమ్స్ వెళ్ళిపోయినాయి, అప్పుడు F11కి వెళ్ళి నో పెట్టాలి. ఇక్కడ యూజ్ డిస్కౌంట్ కాలమ్ ఇన్వాయిసెస్ ఈ ఆప్షన్ వేసి పెట్టాలి. బిల్లుడ్ క్వాంటిటీ అనేది నో పెట్టాలి. కంట్రోల్ ఏ. ఫార్మాట్ మారిపోతుంది. సీక్రెస్ట్ ట్రేడింగ్ కార్పొరేషన్. చూడండి, 90, 900, 5%. ఈజిఎస్టీ, హెచ్జిఎస్టీ ఇలా ఎంటర్ చేయాలి. ఎస్కేప్. తర్వాత 43 చూడండి, యాక్చువల్గా జావా వాళ్ళకి మనం సేల్ చేసాం, వాళ్ళు అమౌంట్ ఇస్తున్నారు మనకి, కానీ లేట్గా ఇచ్చారు కాబట్టి అది మనకి ఇన్కమ్. రిసిప్ట్లో ఎంటర్ చేయాలి. జావా 103, 313 మళ్ళీ క్రియేట్ చేయాలి. ఇంట్రెస్ట్ రిసీవ్డ్. ఇండైరెక్ట్ ఇన్కమ్ 1359 ఐసిఐసిఐ బ్యాంక్. ఇలా ఎంటర్ చేయాలి. సో మనం కస్టమర్స్కి సేల్ చేసిన తర్వాత వారు కన్నా మనకి లేట్గా పే చేశారంటే ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ డిసెంబర్ చూడండి, ఏమైనా డౌట్స్ ఉన్నాయేమో. డిసెంబర్లో 50 చూడండి, రిటర్న్ 10 lakh స్టెబిలైజర్స్ టు A to Z ట్రేడర్స్. యాక్చువల్గా మనము స్టార్టింగ్లో A to Z ట్రేడర్స్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం, వాళ్ళు కొన్ని డ్యామేజ్ వచ్చాయని రిటర్న్ చేశారు, మనం రిటర్న్ చేసాం. ఓకే, సో అప్పుడు పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్లో తీసుకోవాలి. అదర్ వోచర్స్ డెబిట్ నోట్. A to Z ట్రేడర్స్ వాళ్ళకి మనం రిటర్న్ చేస్తున్నాం. జస్ట్ క్వాంటిటీ ఇస్తే చాలు, రేటే పడిపోతుంది ఆటోమేటిక్గా. పర్చేజ్ చేసిన రేటే పడుతుంది. ట్యాక్స్ ఇవ్వాలి, ఇవ్వకపోతే నష్టం మనకే. ఇలా మనము పర్చేజ్ రిటర్న్ అంటే డెబిట్ నోట్లో పోస్ట్ చేయాలి. యాక్సెప్టర్నో సేవ్. జనవరిలో చూడండి 54, మనం జావా వాళ్ళకి సేల్ చేసాం కదా, వాళ్ళు ఏ డ్యామేజ్ వచ్చాయని కస్టమర్స్ రిటర్న్ చేశారు. క్రెడిట్ నోట్ జావా కంట్రోల్ ఏ సేల్స్ హై కెపాసిటీ. ట్యాక్స్ ఇచ్చుకోవాలి, ఇవ్వకపోతే నష్టం మనకే. 37,590 యాక్సెప్టర్నో సేవ్. ఇలా ఎంటర్ చేయాలి. ఫిబ్రవరి చూడండి, ఫిబ్రవరిలో ఏమైనా డౌట్ ఉందేమో.
మార్చ్. ఇంకా దీంట్లో కూడా లాస్ట్లో 41 ఇవి కూడా ప్రొవిజన్ ఎంట్రీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ F7లో ఎంటర్ చేయాలి. మార్చ్ మంత్ ప్రాఫిట్ అండ్ లాస్ రావాలంటే ప్రొవిజన్ ఎంట్రీస్ అన్నీ చేయాలి, అన్నీ F7లో తీసుకోవాలి. సాలరీస్ తర్వాత డిప్రిషియేషన్. అన్నీ క్రెడిట్ చేయాలి. తర్వాత ఇన్సూరెన్స్ ఎక్స్పెన్స్. తర్వాత డ్రాయింగ్స్. మీరు ఇంతవరకు చేసిన తర్వాత 19,793 రూపీస్ వస్తుంది. ఆ వచ్చిన ప్రాఫిట్ని క్యాపిటల్లే కలపాలి. నాకు ఇక్కడ 108.24 వచ్చింది. ఇది నాకు యాడ్ అవ్వచ్చు, జీరో కావచ్చు. మీకు మాత్రం జీరో అవుతుంది. నాకు ఇక్కడ యాడ్ అయింది, మీకు జీరో అవుతుంది. జీరో అయిపోయి అది క్యాపిటల్లే కలిపేస్తుంది. ఇది ప్రాసెస్. సర్వీస్కైనా, ట్రేడింగ్కైనా, మ్యానుఫ్యాక్చరింగ్కైనా ఇలాగే 12 months ట్రాన్సాక్షన్ చేసుకుంటూ వెళ్ళాలి. సో ఈ కంపెనీని కూడా స్ప్లిట్టింగ్ చేయొచ్చు. సేమ్ నిన్న సర్వీస్ ఎలా చేసావో ఇన్వెంటరీ కూడా సేమ్ అలాగే చేయాలి. ఓకే, చూడండి. డేటా స్ప్లిట్ 1/4/25. కంపెనీ స్ప్లిట్టింగ్ అవుతుంది. సో ఆర్డర్ చేసుకోవాలి. మధ్యలో ఉండేది డూప్లికేట్ కదా, అది ఓపెన్ చేసి డిలీట్ చేయాలి. ఆల్ టు డి. కంట్రోల్ రైట్ యారో. ఇది వచ్చేసి 24/25. కంట్రోల్ ఏ. తర్వాత కొత్త కంపెనీ మాడిఫికేషన్ చేసుకోవాలి. 25/26 ఇలా అండి. సేమ్ ఇప్పుడు చూడండి, పాత కంపెనీలో ఉన్న బ్యాలెన్స్డ్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో 15,17,108 ఇదే అమౌంట్ కొత్త కంపెనీలో కూడా వచ్చింటో చూడండి. 25/26 వచ్చిందా? ఇప్పుడు 31st మార్చ్లో ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగా ఎంటర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం ఏం చేయాలి? ఫస్ట్ గేట్వే ఆఫ్ టాలీలో ఇయర్ మార్చాలి. ఓల్డ్ది ఉంది కదా, ఇది న్యూది పెట్టాలి. (25 to 31/3/26) వచ్చర్స్. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ జీరో చేయొచ్చు పేయబుల్స్ అన్నిటినీ. రెంట్ పేయబుల్ 3,500 చూసారా, జీరో అయిపోయింది.
31 మార్చ్లో F7లో ఎంటర్ చేసాం. న్యూ ఫైనాన్షియల్ ఇయర్లో మనం పేమెంట్లోకి వచ్చి 0 చేసినాం. ఇలా 0 చేయొచ్చు. వద్దు సార్, నేను అన్నీ 0 చేసి నా అకౌంట్స్ మళ్ళీ కొత్తగా ఫ్రెష్గా ఎంటర్ చేసుకోవాలి అనుకుంటే చార్ట్ ఆఫ్ అకౌంట్స్, లెడ్జర్, మల్టీ మాస్టర్స్, మల్టీ ఆల్టర్, ఆల్ ఐటమ్స్, 0 బ్యాలెన్సింగ్, కంట్రోల్ ఏ, సేవ్, వెళ్ళి ప్రాఫిట్ అండ్ లాస్ చూడండి. పాత బ్యాలెన్సెస్ ఏం లేవు చూడండి. ఈ విధంగా మనం సర్వీస్లో అయినా ట్రేడింగ్లో అయినా 12 months ట్రాన్సాక్షన్స్ పోస్ట్ చేసుకొని సో మళ్ళీ మనము ఏ విధంగా ఎంటర్ చేసుకోవాలనేది ఇక్కడ చూడొచ్చు. ఓకే, క్లియర్? ఎనీ డౌట్స్? క్లియర్ గైస్? హలో, క్లియర్ మా? రిమైనింగ్ గైస్ ఎనీ డౌట్స్? ఇంకా రియల్ టైంలో కూడా ఇలాగే జరుగుతుంది ప్రాసెస్. ఓకే ఓకే సార్. రిమైనింగ్ వాళ్ళు మా ఓకేనా? అర్థమైందా? ఓకే సార్. ఓకే డన్. ఓకే గైస్, బాయ్. టుమారో పార్ట్నర్షిప్ ప్రాబ్లం ఎలా చేయాలో చూద్దాం. ఓకేనా? డన్.